మన బాడీలో మజిల్స్ ఎలా గ్రో అవుతాయో మీకు తెలుసా? మీరు ఎప్పుడైతే మీ మజిల్స్కి మెకానికల్ టెన్షన్ రెసిస్టెన్స్ని క్రియేట్ చేస్తుంటారో మీ మజిల్స్ లోపల ఈ మయోఫైబ్రిల్స్ ఏవైతే ఉంటాయో చిన్నగా టేర్స్ అవుతాయి అనమాట. దాన్నే టైనీ టేర్స్ అంటారు, అంటే మైక్రో టేర్స్ అంటారు. సో ఆ సమయంలో మన బాడీ ఏం చేస్తుందంటే శాటిలైట్ సెల్స్ అనే స్టెమ్ సెల్స్ని ఈ టేర్స్ దగ్గరికి పంపిస్తుంది. ఎందుకు పంపిస్తుంది అంటే అవి రీకవరీ అయిపోయి స్ట్రాంగర్ అయిపోయి ఇంకా బిగ్గర్ కావడానికి అనమాట. సో అదే టైంలో మన బాడీలో ఇంకొక ప్రాసెస్ అనేది ప్యారలల్గా జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే ఎంపీఎస్ అంటే మజిల్ ప్రోటీన్ సింథసిస్ అనమాట. సో మన బాడీ మనం తిన్న ఫుడ్ నుంచి ప్రోటీన్ని డైజెషన్ చేసుకొని అబ్జార్బ్ చేసి ఆ టేర్ అయిన మజిల్స్ దగ్గరికి పంపించి దాన్ని రికవరీ అయ్యి స్ట్రాంగర్ అయ్యి బిగ్గర్ అయ్యేదానికి హెల్ప్ చేస్తుంది అనమాట. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏం తప్పు చేస్తారంటే వర్కౌట్ చేస్తారు కానీ సరిగ్గా ప్రోటీన్ ఇంటేక్ ఇవ్వకపోవడంతో మన బాడీలో ఇంకొక ప్రాసెస్ అనేటిది స్టార్ట్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే ఎంపీబీ అంటే మజిల్ ప్రోటీన్ బ్రేక్ డౌన్ అనమాట. మజిల్ ప్రోటీన్ సింథసిస్ కాకుండా బ్రేక్ డౌన్ ఎక్కువ అవుతుంది అనమాట. సో మన మజిల్స్ లోపల ఉన్న ప్రోటీన్స్ అనేవి బ్రేక్ డౌన్ అయిపోయి వేరే యొక్క మజిల్స్కి రీకవరీ కానీ హెల్ప్ అవుతుంది. అల్టిమేట్గా ఏమవుతుంది తెలుసా? మీరు గ్రో చేయాలనుకున్న మజిల్ గ్రో కావడం కాదు కదా, ఉన్న మజిల్స్ కూడా మీరు కోల్పోతారు. గుర్తుపెట్టుకోండి, మజిల్స్ అనేటివి టేర్ అయ్యేది జిమ్లో, ఫీడ్ అయ్యేది కిచెన్లో ఆర్ ఇంట్లో, అది మళ్ళీ రీకవరీ అయ్యి స్ట్రాంగర్ అయ్యి బిగ్గర్ అయ్యేది మీ స్లీపింగ్ ఆర్ రికవరీ టైంలో. సో వర్కౌట్ చేయడం మాత్రమే కాదు, ప్రోటీన్ గోల్ని కూడా స్కిప్ చేయకండి, విత్ టైమింగ్ ఆల్సో రికవరీని కూడా స్కిప్ చేయకండి అనమాట.